హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. మార్కెట్ వచ్చేసరికి హ్యూజ్ అయితే క్రాష్ అవుతుంది. సో ఎక్కడ చూసినా బిట్ కాయిన్ క్రాష్ ఇదే మనకైతే వినిపిస్తుంది. ఎస్, బిట్ కాయిన్ ఇస్ క్రాషింగ్. సో ఇప్పుడు బై ద డిప్ అంటున్నారు కదా, మనం కూడా ఈ డిప్ ని బై చేయాలా? అసలు ఎందుకు క్రాష్ అవుతుంది? రీజన్ ఏంటి బిట్ కాయిన్ క్రాష్ అవడానికి? ఎందుకు ఇంతలాగా వాల్టాలిటీ వచ్చింది? సో అసలు ప్రిపేర్డ్ అయ్యే ఈ వాల్టాలిటీ అయితే వచ్చిందా, లేకపోతే అన్ప్రిపేర్డ్, లేకపోతే పానిక్ సెల్ ఆఫ్ అయితే మార్కెట్ లోకి తీసుకొస్తున్నారా? వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మనకి ప్రీవియస్ గా ఫ్రైడే ఏదైతే యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయ్యాయో దాని తర్వాత ఒక సపోర్ట్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. యుఎస్ మార్కెట్ లో ఆ సపోర్ట్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. దానివల్ల ఈ హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. ఇవాళ దాని గురించి కూడా డిస్కస్ అయితే చేస్తాను. సో అందుకే ఈ సెల్ ఆఫ్ అన్నది వస్తుంది. యూజువల్ గా ఇలాంటి సెల్ ఆఫ్ ఎప్పుడైతే బుల్ రన్స్ టైంలో వస్తూ ఉందో దీని అంతా బై ద డిప్ అనే చెప్తూ ఉంటారు. ప్రతి డిప్ అన్నది బై ద డిప్ అవ్వదు. మనం ఏదైతే బాటమ్ ని బై చేస్తామో అక్కడి నుంచి మార్కెట్ అనేది మూవ్మెంట్ వస్తుందో అదే బై ద డిప్ అవుతుంది. ఈవెన్ మీరు కావాలి అనుకుంటే ఎవ్రీ డిప్ అన్నది ఆపర్చునిటీ కింద తీసుకొని డీసీ అయితే చేసుకోవచ్చు. డీసీ అంటే డాలర్ కాస్ట్ యావరేజ్. సో అసలు బిట్ కాయిన్ లో ఏం జరుగుతుంది? ఏ స్ట్రక్చర్ బ్రేక్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకా ఎంత ఫాల్ వస్తుంది? లేదు అంటే కనుక ఏ మూవ్మెంట్ లో మనం బై చేయడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. వీటన్నిటిని అయితే మనం చార్ట్స్ లో అయితే చూసేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. సో ప్రెసెంట్ మనం మార్కెట్ క్యాప్ ని చూసుకుంటే కనుక 3.29 ట్రిలియన్ లో అయితే ఉన్నాము. 5.6% అన్నది మనకి డౌన్వర్డ్స్ మొమెంటం ని తెచ్చింది 24 అవర్స్ లో మార్కెట్. బిట్ కాయిన్ లో చూసుకుంటే కనుక 7.8% అండ్ ఇథీరియం లో 15% అండ్ XRP లో 0.8% అండ్ BNB లో 7.8%, సోల్ 18.2% అండ్ డాజ్ 17%. అండ్ మీరు ఏది చూసుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ 20% అయితే మార్కెట్ అయితే ఫాల్ అయితే తీసుకొని వచ్చింది. సో బిట్ కాయిన్ లో స్ట్రక్చర్ వచ్చేసరికి ఇదే గైస్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. ప్రజెంట్ మనం చూసుకుంటే దీనిపైన క్యాండిల్ క్లోజ్ చేస్తే బుల్లిష్, దీనికన్నా కింద క్యాండిల్ క్లోజ్ చేస్తే బేరిష్ అని అయితే చెప్పాను. సో సూన్ ఆర్ లేటర్ మనకి ఈ ఛానల్ అయితే 10 hours 59 minutes అయితే ఉంది ఇంకా ఈ ఛానల్ బ్రేక్ అవడానికి. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే టువర్డ్స్ మనం మళ్ళీ సపోర్ట్ చూడడానికి మోస్ట్ ప్రాబబ్లీ మనకి 85,000 లెవెల్ లాగా అయితే కనిపిస్తుంది. ఎవరైనా లాంగ్స్ ఉంటే కనుక దిస్ ఈజ్ నాట్ మై ఫైనాన్షియల్ అడ్వైస్. కుదిరితే క్లోజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే షార్ట్స్ 85,000 దగ్గరికి వెళ్ళినా లిక్విడేట్ అవ్వను అనుకుంటే కనుక మీరైతే లాంగ్స్ ని హోల్డ్ చేయండి. లేదు అని అంటే కనుక సూన్ ఆర్ లేటర్ 72,000 ని కూడా మార్క్ ని కూడా టెస్ట్ చేయడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. 100% అయితే కాదు, బట్ సూన్ ఆర్ లేటర్ 100% గా 85,000 అయితే టెస్ట్ అయితే చేస్తాము. ఎందుకు టెస్ట్ చేస్తాము అని అంటే, సో మనం ఒకసారి షార్టర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిపోతే 6 hours లో చూసుకుంటే కనుక మనకి ఇదే ట్రెండ్ లైన్ ఎన్నిసార్లు రిపీటెడ్ గా అయితే టెస్ట్ అయితే చేసింది. రిపీటెడ్ గా మనకి సపోర్ట్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి ఒక్కసారి చూసుకోండి ఎంతెంత హైస్కి వెళ్ళింది. ఒకసారి సపోర్ట్ ని టెస్ట్ చేసిన తర్వాత, అట్లాగే ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఇంకో కొత్త హై, అండ్ ఇక్కడ టెస్ట్ చేయబోయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది బట్ 1,02,000. బట్ ఇక్కడ వచ్చిందా? అయిపోయింది. ఈ సపోర్ట్ లో ఉన్న బయర్స్ అందరూ అయిపోయారు. సో ఇంకా సెల్లర్స్ అయితే ఇక్కడ నుంచి టేక్ ఓవర్ అయితే తీసుకుంటున్నారు. సో సూన్ ఆర్ లేటర్ మనం 6 hours లో బ్రేక్ ఇచ్చాం కాబట్టి సూన్ ఆర్ లేటర్ మళ్ళీ ఇక్కడ దాకా మనం టెస్ట్ చేసుకొని మోస్ట్ ప్రాబబ్లీ 94,000 to 95,000 దాకా ఛానల్ దాకా టెస్ట్ చేసుకొని మళ్ళీ ఒక బ్రేక్అవుట్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ గా మనకి బ్రేక్ అయింది అని తెలియాలి అని అంటే గనక దీంట్లో ఈ 4 hours and 57 minutes అన్నది కూడా ఈ క్యాండిల్ అన్నది వోల్టాలిటీలో కనుక క్లోజ్ అయితే, ఇంకా కొంచెం డౌన్ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ వచ్చి క్లోజ్ అయితే కనుక 100% ఇక్కడ నుంచి ఒక షార్ట్ అయితే తీసుకోవచ్చు మార్కెట్ టువర్డ్స్ $80,000 దాకా. సో షార్ట్ తీసుకోమని అయితే చెప్పట్లేదు, బట్ సూన్ ఆర్ లేటర్ మార్కెట్ ఇంకా క్రాష్ అవడానికి అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది అని అయితే చెప్తున్నాను. అట్లాగే మీరు కనుక నా ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే కనుక మీరు క్రిప్టో గురించి ఇట్లాంటి తెలుగులో కంటెంట్ అయినా కానీ మన వీడియోస్ లో అయితే ఉంటుంది గైస్. ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి ప్రాపర్ గా. అట్లాగే నేను ప్రీవియస్ గా లాస్ట్ గా వీడియో చేసిన దాంట్లో ఏం అవుట్పుట్ ఇచ్చాను, ప్రెసెంట్ మార్కెట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఒక 1 minute లో అయితే చూసి అయితే తెలుసుకుందాం. ఒకసారి అయితే చూడండి అయితే కనిపిస్తుంది. సో అసలు బిట్ కాయిన్ లో ఏం జరుగుతుంది? సో కాయిన్ మనకి ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది. అది రేంజ్ వచ్చేసరికి 90,000 టు మనకి 1,08,000 అయితే ఉంది. సో అట్లాగే ప్రెసెంట్ నాకు కనిపిస్తున్న సినారియో ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి RSI అన్నది ఒక 950 days రేంజ్ ఏదైతే ఒక ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసుకుంది గైస్. మీరు ప్రీవియస్ గా కూడా చూడొచ్చు, ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసుకుందో ఇక్కడ చాలా రోజులైతే మనకి ఇక్కడే కిందే కన్సాలిడేట్ అయింది. దాని తర్వాత ఎప్పుడైతే ఈ రేంజ్ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఇది మనకి ట్రేడింగ్ అరౌండ్ 76 to అప్రాక్సిమేట్లీ 49,000 దాకా డిప్ చూడడానికి ఈ రేంజ్ లో అయితే మనకి దొరికింది. అదే మనకి ఈ RSI కూడా ఇదే ఇండికేట్ చేస్తుంది. సో RSI ప్రెసెంట్ కూడా చూసుకుంటే కనుక మనకి డౌన్
డౌన్వర్డ్స్ మొమెంటం కి వెళ్ళడానికి మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ అయితే చూపిస్తుంది. సో ఇదే రేంజ్ కనుక మనకి ప్రాపర్ గా బ్రేక్అవుట్ అండ్ ఫస్ట్ వచ్చినప్పుడు అయితే రీటెస్ట్ అయితే చేసుకుంది, అట్లాగే రీటెస్ట్ లో సస్టైనబిలిటీ రాలేదు, మళ్ళీ బ్రేక్ అయితే RSI లో అయిపోయింది. బట్ ప్రైస్ లో అయితే ఇంకా మనకి ఇక్కడ బ్రేక్ అన్నది మనం ఇప్పటిదాకా అయితే చూడలేదు. సో ఇప్పుడు ఇది బుల్లిష్ అయినా బేరిష్ అయినా అంటే గనక 100% బేరిష్ అయిన గైస్. ఎందుకు అని అంటే RSI లో మనకి బేరిష్ డైవర్జన్స్ అయితే కనిపిస్తున్నాయి, ప్రైస్ మూవ్మెంట్ లో అయితే అప్వర్డ్స్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో సూన్ ఆర్ లేటర్ RSI లో ఎలా అయితే బ్రేక్ అయిందో అట్లాగే మనకి ఇక్కడ కూడా బ్రేక్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో అందుకే కొంచెం మార్కెట్ లో ఇంకా 1-2 వీక్స్ కూడా మనకు కొంచెం వాల్టాలిటీ ఉండడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అందరూ బీ ప్రిపేర్డ్, ఫస్ట్ అయితే ప్రిపేర్ గా ఉండండి. ఆల్స్ లో మనకు ఒక మంచి డిప్స్ అయితే వస్తాయి, ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకొని మనం బై చేస్తూ ఉండాలి. సో చూసారు కదా గైస్, ఆల్రెడీ ప్రీవియస్ గానే చెప్పాను, RSI ఇండికేటర్ ప్రకారంగా చూసుకుంటే మనకి సూన్ ఆర్ లేటర్ బిట్ కాయిన్ లో ఒక బ్రేక్అవుట్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉందని అయితే చెప్పడం జరిగింది. అలాగే మనకి ప్రెసెంట్ అయితే మార్కెట్ లో బ్రేక్అవుట్ అయితే స్ట్రక్చర్ అయితే కనిపించింది. ఇది ప్రీవియస్ లో దానికన్నా ఒక కొత్త లోన్ అయితే ఇచ్చాము. ఓకే, సూన్ ఆర్ లేటర్ ఇంకో కొత్త లో రావడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటికీ అదే చెప్తున్నాను, మీ ఫైనల్ బయింగ్ జోన్స్ ఏవైనా మీకు బిట్ కాయిన్ లో కానీ ఆల్ట్స్ లో కానీ ఉండాలి అనుకుంటే కనుక మీరు అన్నది ఇక్కడైతే ఉండాలి. సో దీని కోఆర్డినేట్స్ అయితే ఒకసారి పెట్టేస్తాను చూడండి. సో ఇది $85,247 అయితే ఉంది. ఈ ఇక్కడ నుంచే మనకి మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ టువర్డ్స్ మళ్ళీ అప్వర్డ్స్ బౌన్స్ బ్యాక్ అయితే తీసుకోవడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది. సో అట్లాగే నెక్స్ట్ టోటల్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే కనుక మార్కెట్ క్యాప్ లో అయితే మనకి ఇంకొక నెగటివిటీ అయితే రాలేదు. ఇది ప్రీవియస్ లో దీనిలో అయితే ఇంకా ఇక్కడే అయితే ఉంది. సో సూన్ ఆర్ లేటర్ ఎప్పుడైతే 2.96 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అయితే మనం బ్రేక్ చేసుకుంటామో దాని తర్వాత 2.71 ఉంటుంది సపోర్ట్, దాని తర్వాత 2.44 అయితే ఉంటుంది. సో ఇట్లానే బ్రేక్ రావడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. బట్ మార్కెట్ క్యాప్ లో కూడా హై తర్వాత ఇంకొక హైని అయితే చేజ్ చేయలేకపోయింది, హై లోవర్ హై ఇచ్చింది. సో సూన్ ఆర్ లేటర్ ఇంకొక లోవర్ హై వచ్చింది. ఇదే ఇన్ కేస్ లోవర్ హై అయితే కనుక ఇంకా బ్లీడింగ్ తీసుకోవడానికి ఇక్కడ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. ఇది మొత్తం క్రిప్టో అండ్ ఇథీరియం అండ్ టోటల్ మార్కెట్ క్యాప్ ఆఫ్ బిట్ కాయిన్. ఇదైతే మనకి నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ మార్కెట్స్ గురించి అయితే చెప్తాను కదా. సో యుఎస్ మార్కెట్స్ ఇదే గైస్ దాని సపోర్ట్. ఆ సపోర్ట్ ని బ్రేక్ చేసుకొని మార్కెట్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఈ బ్లీడింగ్ అయితే మార్కెట్ లో వస్తుంది. సో సూన్ ఆర్ లేటర్ మనకి ఒక చిన్న పంప్ వస్తే దాంట్లో మన బిట్ కాయిన్ లో కూడా పంప్ అయితే కనిపిస్తుంది. ఇదైతే ఇప్పుడు ప్రెసెంట్ కనిపిస్తున్న సినారియో ప్రకారంగా చూసుకుంటే కనుక $5,803 లో రీటెస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక బ్రేక్ డౌన్ అయితే ఇస్తుంది. సో ఇదైతే గుర్తుంచుకోండి. సో అందుకే మోస్ట్ ప్రాబబ్లీ 90, 91, 92 దాకా మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మార్కెట్ అయితే టువర్డ్స్ మళ్ళీ డౌన్వర్డ్స్ మూమెంటం కే తీసుకెళ్లిపోతుంది. సో ప్రీవియస్ గా మనం ఆల్ట్స్ మార్కెట్ క్యాప్ లో ఏం చెప్పుకున్నాము అని అంటే ఇదే ట్రెండ్ లైన్ మనకి ప్రెసెంట్ అయితే సపోర్ట్ ఇస్తుంది. ఇది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, రీటెస్ట్ తీసుకుంటుంది, సూన్ ఆర్ లేటర్ బ్రేక్ వస్తుంది కూడా. దీని గురించి కూడా డిస్కస్ అయితే చేశాను. అందుకే క్రిప్టో గురించి డీటెయిల్డ్ గా ప్రతి వీడియో మీరు చెక్అవుట్ చేస్తే మీకైతే ప్రతి వీడియోలో ప్రతి డీటెయిల్డ్ ఆన్సర్ అయితే దొరుకుతూ ఉంటుంది. డేటా పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, ఫండమెంటల్ పరంగా కానీ ఎవ్రీథింగ్ అన్నది నేను ముందే వీడియోస్ లో అయితే కవర్ చేసి అయితే పెడుతూ ఉంటాను. ఒకసారి అయితే ఎవ్రీ వీడియోని తప్పకుండా మిస్ చేయకుండా అయితే చెక్అవుట్ చేస్తూ ఉండండి. మీకు అన్నది మీరు ఇట్లాంటి ఫాల్స్ లో అయితే మీరు తప్పుకోవచ్చు. ఓన్లీ ఆ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసి మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీని అయితే ఎతుకుతూ ఉండొచ్చు. సో ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక 310 ట్రిలియన్ అన్నది మనకు ఒక సపోర్ట్ గైస్. ఈ సపోర్ట్ లకి అయితే వస్తున్నాము. ఇన్ కేస్ సూన్ ఆర్ లేటర్ ఇది ఓన్లీ 3-4 టైమ్స్ మాత్రమే టెస్ట్ చేసింది. ఇన్ కేస్ ఈసారి సస్టైనబిలిటీ రాకపోతే సూన్ ఆర్ లేటర్ మనం 250 బిలియన్ మార్కెట్ క్యాప్ లో కూడా రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ ఎలా రియాక్ట్ చేస్తుంది అన్నది కూడా మ్యాటర్. ఇదైతే చూస్తూ ఉండండి. అట్లాగే నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ ఎక్సో చార్ట్స్ ప్రకారంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అన్నది హ్యూజ్ వార్ అయితే జరిగింది వీళ్ళిద్దరికి. సో బయ్యర్స్ అన్నది ఇక్కడ ఈ ప్రైస్ లో $1,107.50 కన్నా కింద అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. వీళ్ళు బయ్యర్స్ తీసుకొని వస్తే సెల్లర్స్ అందరూ వీళ్ళందరూ దీనికన్నా మీరు చూసుకుంటున్నారు కదా డైలీలో దీనికన్నా క్యాండిల్ క్లోజింగ్ అనేది ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొని వచ్చింది. అక్కడ నుంచి మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మార్కెట్ అన్నది డౌన్వర్డ్స్ మూమెంటమే పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న ప్రకారంగా చూసుకోవాలి, మార్కెట్ మళ్ళీ మనం బుల్లిష్ అవుతున్నామా లేదా చూడాలి అని అంటే కనుక 1,02,850 పైన మనం క్యాండిల్ గనక క్లోజ్ చేయగలిగితే గనక మనం మళ్ళీ బుల్లిష్ లోకి అయితే మార్కెట్ లోకి వెళ్ళిపోతాం. ఇది కూడా ఒకసారి అయితే చూస్తూ ఉండండి. అట్లాగే అందరూ అడిగే ఒక ఆల్ట్స్ గురించి చూడాలి అని అంటే కనుక PH అన్నది మంచి బయింగ్ జోన్
జోన్ లో అయితే ఉంది గైస్. సో మీరు ఇన్ కేస్ బై చేద్దాము అనుకుంటే కనుక PHAని 0.2138 ఈ రేంజ్ లో అయితే బై చేయండి. ప్రెసెంట్ 0.2610 లో అయితే ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ ప్రాఫిట్ ని బుక్ చేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, చేసిన వాళ్ళకి ఇది TP1 TP2 ఈ TP1 TP2 నుంచే మార్కెట్ అయితే రివర్సల్ అయింది. మళ్ళీ ఇప్పటిదాకా ఆ సైడ్ కు కూడా వెళ్ళలేదు మార్కెట్. సో ఇట్లానే మార్కెట్ అన్నది రియాక్ట్ అయితే చేస్తుంది. అట్లాగే సోల్ గురించి కూడా నేను ప్రీవియస్ గా మీకు ఒక కాల్ అయితే ఇవ్వడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ సోల్ టువర్డ్స్ 175 ఇదే సపోర్ట్. ప్రెసెంట్ మనం 175 ఇదే రేంజ్ లో ఉన్నాము. ఇన్ కేస్ ఈ సోల్ లో కనుక ఇది బ్రేక్ చేస్తే 136 అనేది రేంజ్ కూడా ఉంది మనకి. ఈ రేంజ్ లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ సోల్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ సోల్ ని బై చేద్దాము అనుకుంటే 165 to 175 రేంజ్ లో 40% అనేది బయింగ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ 136 జోన్ వస్తే ఇక్కడ 60% అయితే బై చేసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ఇది టచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు 100% చెప్పలేదు. లేదంటే ఇట్లా విక్ వచ్చి ఇట్లా కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లాగే ప్రెసెంట్ మనం ఇథీరియం కూడా చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ 2717 అన్నది నాకైతే సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీ ఐ సైడ్ అయితే ఉంచండి. ఇక్కడ నుంచే ఇథీరియం కూడా మోస్ట్ ప్రాబబ్లీ రివర్సల్ తీసుకోవడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి అవాక్స్ చూద్దాం గైస్. అవాక్స్ లో ఇంకా మనం సపోర్ట్ నే హోల్డ్ చేస్తున్నాము. ఎప్పుడైతే అవాక్స్ ఇన్ కేస్ మీరు ఎవరన్నా పిక్ చేసుకోవాలి అవాక్స్ ని అని అనుకుంటే ఈ ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ కన్నా కింద బ్రేక్ అయి వస్తే కనుక మనం అవాక్స్ లో అయితే పిక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్ ఇస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయితే మనకి అవాక్స్ లో అయితే బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇంకా లోవర్ జోన్స్ ని టెస్ట్ చేయడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి కమింగ్ జోన్ వచ్చేసరికి 29 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 29 to 24 మధ్యలో అయితే అవాక్స్ అయితే పిక్ చేసుకోండి. అట్లాగే ఎథీరియం క్లాసిక్ గురించి కూడా ప్రీవియస్ గా కూడా మీకు చెప్పాను. ఎవరన్నా కావాలి అనుకుంటే కనుక ఎథీరియం ని కూడా మనం పిక్ అయితే చేసుకోవచ్చు. ఆ ఎథీరియం మనకి వచ్చేసరికి మోస్ట్ ప్రాబబ్లీ ప్రెసెంట్ $23 లో అయితే ఉంది. ఇక్కడ కావాలంటే పిక్ చేసుకోండి. లేదు అని అంటే కనుక $20.70 లో అయితే వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ఒక మంచి బయింగ్ రేంజ్ అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూని స్వాప్ వచ్చేసరికి $12.53 అయితే ఉంది. మనం యూనిలో మంచి బయింగ్ చేయాలి అనుకుంటే కనుక $10 లో అయితే 100% అయితే బై చేయొచ్చు యూనిలో. సూయి గురించి అడుగుతున్నారు కాబట్టి సూయి గురించి చెప్తున్నాను. సో సూయి వచ్చేసరికి మనకి $3.38 లో అయితే ఒక మంచి బయింగ్ అయితే అవుతుంది. ఇన్ కేసు ఎవరన్నా ఇక్కడ బై చేసుకోవాలి అనుకుంటే కనుక వెయిట్ చేయండి. ఇంకా $4.38 లో ఉంది. మీరు మోస్ట్ ప్రాబబ్లీ $3.40 లో అయితే దీన్ని అయితే మాక్సిమం అయితే బై చేయొచ్చు సూయిలో. నెక్స్ట్ నాకు కనిపించిన బాగా డిప్ ఉన్న ఒక ఆల్ట్ కాయిన్ వచ్చేసరికి కమింగ్ బుల్ రన్ లో ఒక మంచి మ్యాసివ్ గేమ్స్ అయితే ఇవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. అది వచ్చేసరికి నాకామోటో గేమ్ గైస్. నాకామోటో గేమ్స్ అన్నది మనం 74 cents లో అయితే తప్పకుండా అయితే బై చేయాలి. దీని లాస్ట్ డిప్ వచ్చేసరికి 60 cents లో ఉంది దగ్గరగా. ఇన్ కేస్ మీకు మళ్ళీ అదే జోన్ లో 60 to 74 మధ్యలో మీరు అక్యూములేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక నాకామోటో గేమ్స్ లో కూడా మీ ఐ సైట్ అయితే ఉంచాలి. 100% మనమైతే నాకామోటో గేమ్స్ లో మనమైతే బై చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ నుంచి ప్రీవియస్ గా మనకున్న ఒక షార్టర్ బుల్ లైక్ ఆల్ టైమ్ హై చూసుకున్నా గానీ 181% అయితే ఉంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ బై చేసినా గానీ 181% అయితే మీకు ఇక్కడ దాకా రిటర్న్స్ అయితే త్వరగా అయితే ఇచ్చేస్తాయి. నెక్స్ట్ మనం మీమ్స్ ని చూస్తే కనుక మీమ్స్ లో పీనట్ స్క్విరల్ అనేది 51 cents లో ఒక మంచి సపోర్ట్ అయితే హోల్డ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాగ్ విఫ్ హ్యాడ్ చూసుకుంటే కనుక $1.35 లో అయితే బై చేయొచ్చు. ప్రెసెంట్ మనం $1.45 లో ఉన్నాము. ఇన్ కేస్ బై చేయాలి డాగ్ విఫ్ హ్యాట్ లో అంటే కనుక $1.35 లో అయితే బై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ డాజ్ మనం అప్రాక్సిమేట్లీ 0.00002350 లో ఈ ప్రైస్ లో అయితే బై చేయొచ్చు. ప్రెసెంట్ మనకి ఇక్కడే సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే 0.000176 లో ఇంకో సపోర్ట్ అయితే కనిపిస్తుంది. షిబా ఇను గనక మనం బై చేసుకోవాలి అని అనుకుంటే గనక మనకు కనిపిస్తున్న సపోర్ట్ వచ్చేసరికి 0.00001926 లో అయితే సపోర్ట్ అయితే కనిపిస్తుంది షిబా ఇనులో. ఇన్ కేస్ బై చేసుకోవాలి అనుకుంటే షిబా ఇనులో ఇదే సపోర్ట్ లో అయితే బై చేసుకోండి. ఇక్కడ నుంచి మోస్ట్లీ బౌన్స్ బ్యాక్ అయితే వస్తుంది. లాస్ట్ వచ్చేసరికి మనం ఆండో గురించి అయితే మాట్లాడదాం. ఆండో వచ్చేసరికి ప్రెసెంట్ మంచి సపోర్ట్ లో ఉంది గైస్. $1.13 అయితే యూజువల్ గా మనం సపోర్ట్ అన్నది ఇక్కడ అయితే ఇచ్చాము. మనం టచ్ అయితే అయ్యి మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయితే తీసుకుంది. బట్ సూన్ ఆర్ లేటర్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే కనుక టువర్డ్స్ మనం 97 cents దాకా అయితే చూడడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. సో మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం టచ్ చేసుకున్నామో దాని తర్వాత మంచి బౌన్స్ బ్యాక్ వచ్చి దాని తర్వాత మళ్ళీ సూన్ ఆర్ లేటర్ ఇదైతే బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి రీటెస్ట్ తీసుకుంది. సో మనం ఆండోని కనుక పిక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది ఒక మంచి బెస్ట్ బయింగ్ జోన్ అవుతుంది టువర్డ్స్ $1.90 అన్నది. ఇన్ కేస్ ఎవరన్నా ఆండోలో కూడా బై చేయాలి అనుకుంటే ఈ జోన్ లో అయితే బై చేసుకోండి. సో అట్లాగే నా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి గైస్. అట్లాగే మీకు ఇంకా ఏమన్నా ఆల్ట్స్
కావాలి, మీ ఏ పోర్ట్ఫోలియోస్ మీ దాంట్లో హ్యూజ్ లాసెస్ అయితే ఇచ్చాయి, ఏ సపోర్ట్లో మీరు బై చేస్తే కనుక ఒక మంచి డీసీఏ అవుతుంది, లేదు అని అంటే కనుక దేంట్లో ఉన్న ఆల్ట్స్లో బై చేయాలి అనుకుంటున్నారు, ఎక్కడ బై చేయాలో తెలియదు అని అంటే కనుక వాటన్నిటిని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆల్ట్స్ గురించి అయితే కవర్ చేస్తాను. ఎక్కడెక్కడ బై చేస్తే కనుక మనం ఒక మంచి ప్రాఫిట్ని బుక్ చేయడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాం గైస్. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.